జర్మనీ ఆర్ యూరోప్లో జాబ్స్ ఇంకా స్టడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెంటర్షిప్ కోసం మీరు మాతో 1-to-1 కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ క్వెరీస్ని ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ గ్లోబ్. ఈ వీడియోలో నేను జర్మనీలో అప్డేట్ అయిన బ్లాక్డ్ అకౌంట్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే జర్మనీకి అప్కమింగ్ మంత్స్లో స్టూడెంట్ వీసా మీద వద్దామనుకుంటున్నారో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే బ్లాక్డ్ అకౌంట్ గురించి తెలీదో ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్డ్ అకౌంట్ని జర్మన్లో స్పేర్ కాంటో అంటారు. ఈ అకౌంట్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ వీసా అప్లికెంట్స్ జర్మనీకి వద్దామనుకుంటున్నారో మీ వీసా ప్రాసెసింగ్ అప్పుడు ఈ అకౌంట్ని మీరు చూపించాలి. బేసికలీ ఈ అకౌంట్లో మీరు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ మీరు ఉంచుతారు అండ్ ఈ అమౌంట్ని మీరు వీసా ప్రాసెసింగ్ అప్పుడు జర్మన్ అథారిటీస్కి చూపించాలి. బ్లాక్డ్ అకౌంట్ నేమ్ చెప్తున్నట్టే మీ ఫండ్స్ ఈ అకౌంట్లో వేశాక ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు బ్లాక్ అయి ఉంటాయి. దట్ మీన్స్ మీరు ఈ ఫండ్స్ని ఇమీడియట్లీ యాక్సెస్ చేయలేరు వన్స్ ఫండ్స్ ఈ బ్లాక్డ్ అకౌంట్లో వేశాక. అండ్ మీకు వన్స్ మీరు జర్మనీ ల్యాండ్ అయ్యాక ఈ అమౌంట్ మంత్లీ ఒక సర్టెన్ అమౌంట్ లాగా మీ లోకల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందని నేను అప్కమింగ్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లాక్డ్ అకౌంట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే జర్మన్ అథారిటీస్కి మీకు 1 year వరకు సర్వైవ్ అవ్వడానికి మీ దగ్గర ఎక్స్పెన్సెస్ ఉన్నాయని మీరు ప్రూవ్ చేయాలి. ఈ పర్పస్ కోసం బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ ఉంటుంది. ఈ అకౌంట్ నుంచి వచ్చే మంత్లీ అమౌంట్ మీ అకామిడేషన్, ఫుడ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సరిపడేటట్టు చూసుకోవాలి. అండ్ ఈ అకౌంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మీకు ఇనీషియల్లీ జర్మనీలో ల్యాండ్ అయ్యాక మీకు జాబ్ దొరకడానికి డెఫినెట్లీ ఒక సర్టెన్ టైం పడుతుంది. బికాస్ మీరు న్యూ కంట్రీలో ల్యాండ్ అవుతారు. మీకు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మీకు జాబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకొని జాబ్ సర్చ్ చేసి జాబ్ మీకు వచ్చేసరికి ఒక సర్టెన్ టైం పడుతుంది. ఈ టైం పీరియడ్ వరకు మీకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఒక సర్టెన్ అమౌంట్ మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ఎవ్రీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసాకి బ్లాక్డ్ అకౌంట్ అనేది చాలా మ్యాండేటరీ థింగ్. అండ్ మీరు ఈ అకౌంట్లో వాళ్ళు స్పెసిఫై చేసిన అమౌంట్ ఆర్ అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే మీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ అకౌంట్ గురించి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు వన్స్ మీరు ఈ బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ వేశాక ఆ అమౌంట్ ఫుల్లీ బ్లాక్ అయి ఉంటుంది. అండ్ మీరు ఈ అమౌంట్ మంత్లీ కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో మీకు వస్తుంది. ఈ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అకౌంట్ మీకు రావాలంటే ఫస్ట్ మీరు జర్మనీలో ల్యాండ్ అయ్యాక మీరు జర్మనీలో ఒక లోకల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ మీరు ఒక లోకల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక ఆ లోకల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడైతే మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాక ఎవ్రీ మంత్ ఆ బ్లాక్డ్ అకౌంట్ మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఫర్ 12 months అంటే ఒక 1 yearకి మీ లోకల్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ అమౌంట్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఆ అమౌంట్ ఎంత అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే జర్మన్ గవర్నమెంట్ ఈ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉండాలనేది ఇయర్లీ జర్మనీలో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ బట్టి డిసైడ్ చేస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ బట్టి ఎంత అమౌంట్ మినిమం అవసరం ఉంటుందో ఆ అమౌంట్ని జర్మన్ గవర్నమెంట్ డిసైడ్ చేసి బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్లో ఉండాలని ఫిక్స్ చేస్తుంది. ఈ రిక్వైర్డ్ బ్లాక్డ్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో కరెంట్ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఈ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ లేటెస్ట్ రూల్ ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది? జర్మన్ అథారిటీస్ అప్కమింగ్
సెమిస్టర్ అంటే వింటర్ సెమిస్టర్ 2024 నుంచి ఈ కొత్త రూల్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఈ కొత్త రూల్ వల్ల మీరు అప్రాక్సిమేట్లీ 992 యూరోస్ పర్ మంత్ మీ అకౌంట్లో డిపాజిట్ అయ్యే అంత రెస్పెక్టివ్ అమౌంట్ని మీరు మీ బ్లాక్డ్ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే వింటర్ సెమిస్టర్లో వద్దామనుకుంటున్నారో స్టూడెంట్ వీసా మీద, ఈ అమౌంట్ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటే మీకు మీ వీసా ప్రాసెసింగ్ అప్పుడు ఎనీ డిలేస్ లేకుండా జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మీకు 992 యూరోస్ పర్ మంత్ అవసరం ఉంటుంది కాబట్టి మీరు 11,904 యూరోస్ మీ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్లో చూపించాలి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్లో ఈ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అనేది ఎలా మారిందో చూద్దాం. మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో మనం బ్లాక్డ్ అకౌంట్లో 11,208 యూరోస్ చూపించాల్సి ఉండేది. అంటే మీకు జర్మనీ వచ్చాక మంత్లీ మీ లోకల్ బ్యాంక్ అకౌంట్లో 934 యూరోస్ డిపాజిట్ అవుతుంది. ఈ అమౌంట్ అనేది 2024లో ఇంక్రీజ్ చేశాక మీరు 11,904 యూరోస్ మీ బ్లాక్డ్ అకౌంట్లో చూపించాలి. అంటే మీకు మంత్లీ 992 యూరోస్ పర్ మంత్ మీ లోకల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది మీరు జర్మనీ వెళ్ళాక. ఇప్పుడు చూస్తే మనకి అరౌండ్ 696 యూరోస్ అంటే అప్రాక్సిమేట్లీ 700 యూరోస్ ఇంక్రీజ్ అయితే అయ్యింది. సో ఎవరైతే వింటర్ సెమిస్టర్ 2024కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు మీ బ్లాక్డ్ అకౌంట్లో ఈ ఎక్స్ట్రా 700 యూరోస్ ఉండేటట్టు, అంటే అప్రాక్సిమేట్లీ 64,000 ఇండియన్ రూపీస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల మీ వీసా అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయ్యేటప్పుడు డిలేస్ లేకుండా అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంత అమౌంట్ అయితే అవసరం ఉంటుందో మీరు మీ బ్లాక్డ్ అకౌంట్లో చూపిస్తున్నారు కాబట్టి. ఇన్ కేస్ మీరు పాత రూల్ ప్రకారం 11,208 యూరోస్ మీరు మీ బ్లాక్డ్ అకౌంట్లో చూపిస్తే అథారిటీస్ మీ అప్లికేషన్ డిలే చేయడం అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా ఈ 700 యూరోస్ కూడా చూపించాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ఎవరైతే స్టూడెంట్ వీసా అప్లై చేసి జర్మనీకి వద్దాం అనుకుంటున్నారో వింటర్ సెమిస్టర్లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. జర్మనీ గురించి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ కింద మీ క్వెరీస్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్.